నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని వైసీపీ నేత మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి నెల్లూరులో పోలీస్ స్టేషన్ లో రిమాండ్ ఖైదీగా ఉంది చూస్తూనే ఉన్నారు. మరోసారి ఆయన నిన్న ఈ రోజు కస్టడీకి తీసుకున్నారు. ఆ కస్టడీలో విచారణ జరిపిస్తుంటే నిన్నైతే ఏది ఒక్కటి పోలీసులు క్వశ్చన్స్ అడుగుతున్నా సరే ఒక్కదానికి కూడా సమాధానం చెప్పలేదు. సో ఈ రోజు రెండో రోజు, ఈ రోజైనా చెప్తాడా లేదా ఇంకా పోలీస్ స్టేషన్ లో ఉండే రిమాండ్ ఖైదీగాని ఇంకా పొడిగిస్తారా? ఇలాంటివన్నీ తెలుసుకోబోతుంది. స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. మేడం, కాకాని గోవర్ధన్ రెడ్డి నెల్లూరు పోలీస్ స్టేషన్ లో ఖైదీగా ఉన్నది మనం చూస్తూనే ఉన్నాం. మరి ముఖ్యంగా చూసుకుంటే నిన్న కస్టడీకి తీసుకున్నారు. విచారణ జరిపిస్తుంటే ఒక్కదానికి కూడా సమాధానం చెప్పలేదు. ఈ రోజు రెండో రోజు, ఈ రోజున నిజాలు ఒప్పుకుంటాడా లేదంటే ఏం చెప్తారు మేడం? ఒప్పుకోడు. మనం కనిపిస్తూనే ఉంది, వాళ్ళ పనే అది. వాళ్ళు చేసేదంతా అక్రమ మైనింగ్. రుస్తుం అని చెప్పేసి దానికి సంబంధించి ఆ క్వార్జ్లో అక్రమంగా వీళ్ళు ఏ విధంగా బ్లాస్టింగ్లు చేయటం, ఆ చుట్టూ ఉన్న గ్రామాల వాళ్ళు ఇబ్బంది గురవటం, మరి వాళ్ళకంతా రణగణ ధ్వనులు, ఆ డిస్టర్బెన్స్లో ఎన్ని విధాలుగా వాళ్ళ ఆ రాళ్ళన్నీ పగిలి వెళ్ళి వాళ్ళ ఇళ్ల మీద పడటం, ప్రతి ఒక్కరు కూడా ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కొన్నారు. కంప్లైంట్ చేశారు, ఎన్నో విధాలుగా పోలీసులు చెప్పి చూశారు. ఎవరు కూడా ఆ రోజున పట్టించుకొని పరిస్థితి. కానీ కాకాని గోవర్ధన్ రెడ్డి అనే వ్యక్తి ఏం చేశాడు? పోలీసుల్ని తప్పుద్రోవ పట్టిస్తూ తప్పించుకొని తిరుగుతూ దొంగ పోలీస్ ఆటాడాడు. మరి ఇలాంటి దొంగల్ని దోపిడీదారుల్ని వదిలిపెట్టాలా? విచారణకి మరి ఏ పాపం ఎరగని రఘురామకృష్ణరాజు గారిని ఏ విధంగా కస్టోడియల్ టార్చర్ చేశారు? మరి ఈ రోజున ఇన్ని పాపాలు చేసిన వీళ్ళని వదిలిపెట్టాలా? ఎందుకు వదిలిపెట్టాలనేది ప్రజల క్వశ్చన్. కస్టోడియల్ టార్చర్ ఇట్లాంటి వ్యక్తులను కదా చెయ్యాలి. వీళ్ళని ఏదైతే గోల్డ్ కూడా ఇలా లాగేసి వీళ్ళని ఎన్ని విధాలుగా టార్చర్ పెట్టినా కూడా ఏమాత్రం పాపం లేదు అనేది ప్రజల నుంచి వస్తుంది వాయిస్. ఎందుకంటే అక్కడ ప్రజలను అన్ని విధాలుగా వీళ్ళు ఇబ్బంది పెట్టారు. 55 రోజులు పోలీసుల కళ్ళు కప్పి ఏ విధంగా తప్పించుకొని తిరిగాడు కాకాని గోవర్ధన్ రెడ్డి. ఈ రోజున వాళ్ళ కూతురు వచ్చి మాట్లాడుతుంది, మా నాన్న చాలా అమాయకుడని. మరి మీ నాన్న అమాయకుడు అయితే ఉగ్రవాదులు యూజ్ చేసే యాప్ ఎలా యూజ్ చేశాడు? పోలీసులకు చిక్కకుండా ఫోన్ లొకేషన్ ఒక చోట పెట్టి తను ఒక చోట ఎలా ఉన్నాడు? ఎక్కడా కూడా అతను విచారణకు హాజరవ్వమని నోటీసులు ఇస్తుంటే ఎందుకు తప్పించుకొని తిరిగాడు? ధైర్యంగా ముందుకు రావాలి. మరి ముందస్తు బెయిల్కి అప్లై చేస్తున్నాడు, బెయిల్ నిరాకరించారు. మరి ఇక్కడ న్యాయస్థానాలు ఏ విధంగా వ్యవహరించిన తీరు గొప్పగా మనం చెప్పుకోవచ్చు. అంటే వీళ్ళు ఖచ్చితంగా దీంట్లో అక్రమంగా మైనింగ్లు, ఈ క్వార్జులు ఎలా తవ్వకాలు చేశారు, కోట్ల రూపాయలు దండుకున్నారు. మరి ఈ విధంగా ప్రజల్ని ఇబ్బంది గురి చేస్తూ అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి కూడా మనశ్శాంతి లేకుండా బాంబ్ బ్లాస్టింగ్లు పెడుతూ ప్రతి ఒక్కదాన్ని ఎక్కడ చూసుకున్నా ప్రజలకి ఇబ్బంది పెట్టారు, పోలీసుల్ని ఇబ్బంది పెట్టారు. రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా ఇక్కడ రాష్ట్రంలో ఉన్న ఏదైతే నిధులను వీడు ఏ విధంగా కొల్లగొట్టారు. ఇట్లాంటి వ్యక్తుల్ని క్షమించాలా అంటే క్షమించకూడదు. ఇక్కడ చూస్తున్న సజ్జల రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మరి ఇప్పుడు ఈ ఎవరైతే కాకాని గోవర్ధన్ రెడ్డి, వీళ్ళేమో భూములు అక్రమంగా దోచుకున్నారు. మరి వీళ్ళు కూడా చాలా కట్టుకథలు చెప్పారు. మరి అతను సాక్షాత్తు అక్కడ ఏదైతే అడవి భూముల్ని లాగేసుకొని అవన్నీ కూడా నరికేసి చెట్లని మరి బిల్డింగులు కట్టి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పింది ఏంటంటే గొర్రెలు కాసుకునే వాళ్ళకి, గేదెలను కాసుకునే వాళ్ళకి నేను బిల్డింగులు కట్టించానని. అసలు నిజంగా అబద్ధం ఆడిన అతికినట్టు ఉండాలి అనేది కూడా లేకుండా ఎంత అడ్డగోలుగా వీళ్ళు అబద్ధాలు చెప్పేస్తున్నారు. అంటే ఇష్టానుసారంగా నోటికి ఏదొస్తే అది మాట్లాడేయటం. మరి అక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిధులని ఏ విధంగా వీళ్ళు దుర్వినియోగం చేస్తూ ఆ డబ్బులను పెట్టి అక్కడ రోడ్లు వేయటం. మరి అక్కడ ప్రజల్ని మరి అడవిలోకి వెళ్ళటానికి నేను రోడ్లు వేసానంటే ఎవరిని కూడా నడవనివ్వరు ఆ దారిలో. మరి ఎవరి కోసం వేశాడు? ఆయన కోసం వేసుకున్నాడు. సజ్జల ఎస్టేట్ కడప మరి ఏ విధంగా అడ్డగోలుగా దోచుకోవటం, ఇటు రెవెన్యూ డిపార్ట్మెంట్ని మోసం చేయటం, బెదిరించడం, ఎక్కడ వాళ్ళు వచ్చి అక్కడ సర్వే కూడా చేయనీయకుండా చేయటం. ఈ రోజున కాకాని గోవర్ధన్ రెడ్డి వీళ్ళందరూ కూడా మాట్లాడితే చాలు అన్యాయం, అక్రమం, మేము ఏ తప్పు చేయలేదు, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, మేము ఈ రోజున ప్రజల కోసం సేవలు చేస్తే మమ్మల్ని ఈ రోజున పోలీసులు స్టేషన్లో పెడుతున్నారని. ఏం సేవ చేశారు? ఏ విధంగా వీళ్ళు ఈ రోజున అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని మాట్లాడతారు? వీళ్ళు చేసిన పాపాలన్నీ కనపడుతున్నాయి అక్కడ. ప్రతి ఒక్కటి ఇబ్బంది గురిపెట్టడం ప్రజల్ని ఎన్ని విధాలుగా. అసలు మద్యం కుంభకోణంలో ఈ రోజున చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి కూడా మాట్లాడిన మాటలు, వీళ్ళు గన్ పాయింట్ పెట్టి అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి వాళ్ళ తండ్రి, వాళ్ళ అనుచరుడు హనుమంతప్ప రెడ్డి వీళ్ళు చేసినవి. మరి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండి గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అతను గన్ లైసెన్స్ ఇచ్చారు, గన్ మ్యాన్లు ఇచ్చారు గవర్నమెంట్ నుంచి. ఎవరు ఆధ్వర్యంలో నడిచింది ఇది? జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో 1+1 అతనికి, హనుమంతప్ప రెడ్డికి. ఎందుకు? ఖజురహో లాంటి మంచి బ్రాండెడ్ వాళ్ళని బెదిరించి మీ మద్యం మీ బాటిల్లో ఉండకూడదు, మేము తయారు చేసిన మీ బాటిల్లో మేము తయారు చేసిన మద్యం ఉండాలని చెప్పేసి వీళ్ళు చెప్పటం. ఇన్ని విధాలుగా చేసిన వీళ్ళు ఖచ్చితంగా న్యాయం గెలుస్తుంది. ప్రజలకు ఈ రోజున వీళ్ళు ఏదైతే అన్యాయం చేశారో
వీళ్ళందరూ ఈ రోజున జైలు పాలవటం, కటకటాలు లెక్క పెట్టడం ఖాయం అనేది మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ అరెస్ట్ ఎవరు కాబోతున్నారంటే ఎవరు చెప్తారు మేడం? లిస్టులో చాలా మంది ఉన్నారు. ఇప్పుడు నాని ఉన్నాడు, కొడాలి నాని. మరి అతని మీద ఎన్ని బోలెడు కేసులు ఉన్నాయి అంటే బూతుల నాని, బూతుల మంత్రిగా పేరు. మరి ఈయన సన్నబియ్యం దగ్గర స్టార్ట్ అయింది ఆయన జీవితం. మరి ఈ రోజున అతని జీవితం ఎక్కడ స్టాప్ అయిపోతుంది అని అంటే చూస్తూ ఉన్నాం. కటకటాలు పాలవటం మాత్రం ఖాయం అనేది. ఆయన కూడా ఫిక్స్ అయిపోయాడని చెప్పి మాటలు వస్తున్నాయి. ఖచ్చితంగా నన్ను అరెస్ట్ చేస్తారని. మనం కూడా చూసాం, సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా మీటింగ్ పెట్టి నన్ను కూడా 2 నెలలు అరెస్ట్ చేస్తాడు, మరి రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. గతంలో వీళ్ళు రెడ్ బుక్కా ఇంకేమన్నానా మడిచి అన్నట్లు మాట్లాడారు. ఈ రోజున రెడ్ బుక్ గురించి ఎందుకు ప్రస్తావిస్తున్నారు? రెడ్ బుక్ ఏం చేయలేదన్న మీరే ఈ రోజున రెడ్ బుక్ ఏదో చేయబోతుందని ఎందుకు భయపడుతున్నారు అంటే ఖచ్చితంగా రాజ్యాంగబద్ధంగా నడుస్తుంది కాబట్టి, రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటున్నారు కాబట్టి ఆ బుక్ వల్ల కాదు, మేము చేసిన తప్పుల వల్ల అని చెప్పేసి ఈ రోజున అర్థమవుతున్న విషయం. ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా, రోజా ఉంది, నెక్స్ట్ రజనీ ఉంది, కొడాలి నాని ఉన్నాడు, 1 by 1 వీళ్ళంతా కూడా కటకటాల పాలు అవ్వవలసిందే. ఇప్పుడు ఇంకా మద్యం కుంభకోణంలో ఎవరెవరి పేర్లు రాయిపోతున్నాయి. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఎటువైపు చూసుకున్నా కూడా ఈయన ఏ విధంగా ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాడు ఈ కేసులతోటి. వీళ్ళని ఎలా రక్షించుకోవాలి, ఈ కొల్లగొట్టిన డబ్బంతా కోట్ల రూపాయలు వీళ్ళ కోసం వెచ్చిస్తున్నాడు, మీటింగులు పెడుతున్నారు, ఏ విధంగా ఎదుర్కోవాలి, చేసిన తప్పులు ఇన్ని పాపాలు చేసి ఏమాత్రం భయం బిడియం లేకుండా వీళ్ళు ఏం చేస్తున్నారంటే మీటింగులు పెట్టి ఏ విధంగా తప్పించుకోవాలి, ఏ విధంగా ఎదురుదాడి చేయాలి, ఏ విధంగా ప్రజల్లో వీళ్ళు ఏ చిన్న ప్రజలకు ఇబ్బందికరంగా లేకపోయినా కూడా మనం దాన్ని ప్రజలకు భూతద్దంలో పెట్టి చూపించాలనేది వీళ్ళ మధ్య నడుస్తున్న విషయం. కాబట్టి ఇట్లాంటి వ్యక్తులు ఎప్పుడైనా సరే చట్టానికి చుట్టాలు కాదు, చట్టం తన పని తాను చేసుకుపోతుంది, చేసిన తప్పులకి శిక్ష అనుభవించక తప్పదు అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. మరి కాకాని గోవర్ధన కేసులో ఇప్పుడు ఆయనేనా మరి ఇంకా వేరే పేర్లు కూడా వచ్చే అవకాశం ఉందంటారు? ఫస్ట్ అయితే అతనిదే వస్తుంది. నెక్స్ట్ ఈ రోజున మిగతా కేసుల్లో వాళ్ళ అనుచరులను ఏ విధంగా విచారించారనంటే ఇతనికి కూడా అలాంటివి జరగవచ్చు. ఎందుకంటే అతనితో పాటు మూవ్ అయిన వాళ్ళు ఎవరున్నారు, ఎవరితో ఇతను కాంటాక్ట్లో ఉన్నాడు, ఎవరితో ఫోన్లు మాట్లాడి ఇతనితో పాటు ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారనే దాని మీద విచారణ ఖచ్చితంగా జరిగిద్ది. అతనితో పాటు అరెస్ట్ అవ్వచ్చు, విచారణకు హాజరవ్వచ్చు. కేవలం విచారణకు హాజరై దాంట్లో ఏ తప్పు లేకపోతే మరి మెయిన్ పర్సన్ దగ్గరకే ఆ కేసు వెళ్తుంది. ఖచ్చితంగా అదే జరుగుతుంది. వీళ్ళంతా అరెస్ట్ అవుతారు. థ్యాంక్ యూ మేడం. నమస్తే.